హాయ్ గాయ్స్, ఈ రోజు కొంచెం భయం, కొంచెం మిస్టరీ, కొంచెం సస్పెన్స్ తో కూడిన సినిమా చూద్దాం. ఈ సినిమా చూస్తుంటే కొన్ని చోట్ల భయం వేస్తుంది, కొన్ని చోట్ల సందేహం కలుగుతుంది. చివరగా సూపర్ గా అనిపిస్తుంది. పెద్ద హంగామా లేకుండా ఈ సినిమాను సింపుల్ గా తీశారు, కానీ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏజ్డ్. ఇది 2023లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ చూపించారు. ఈమె పేరు వెరోనికా. ఆమెను చార్లెస్ అనే అతడు మీట్ అయ్యాడు. వెరోనికా కేర్ టేకర్ గా పనిచేస్తోంది. ముసలి వాళ్ళు పిల్లలను వారి ఇంటికే వెళ్లి జాగ్రత్తగా చూసుకుంటుంది. మా అమ్మను చూసుకోవాలనే ఉద్దేశంతో అడగడానికి చార్లెస్ వచ్చాడు. మా అమ్మ నడవలేదు, వీల్ చైర్ లోనే ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు నేను చూసుకుంటున్నా, కానీ బయటకు వెళ్ళినప్పుడు ఆమె చాలా బాధపడుతోంది. అందువల్ల నువ్వు కేర్ టేకర్ గా వస్తావా అని అడిగాడు. ఎంత సాలరీ కావాలంటే అంత ఇస్తాను, కానీ నువ్వు తప్పకుండా మా ఇంటికి వచ్చి మా అమ్మను చూసుకోవాలని అడిగాడు. అప్పుడు వెరోనికా కూడా సరేనని చెప్పింది. మరుసటి రోజు వెరోనికా ఇంటికి వచ్చి కారులో పికప్ చేసుకున్నాడు. వెరోనికా తల్లికి కాల్ చేసి నాకు పని దొరికిందమ్మా, వారి ఇంటికి వెళ్తున్నా అని చెప్పింది. చార్లెస్ తో అతని ఇంటికి వెళ్ళింది. ఆ ఇల్లు సిటీకి దూరంగా అడవి లాంటి ప్రదేశంలో ఉంది. ఆ ఇంట్లో బ్లూమ్ అనే బామ్మ ఉంటోంది. వెరోనికా ఆ ఇంటి దగ్గర దిగగానే తోటమాలి కనిపించాడు. అతనికి హాయ్ చెబితే పని చేస్తున్న అతడు వెరోనికాను ఆశ్చర్యంతో చూసి సడన్ గా తన వేలిని కట్ చేసుకున్నాడు. ఆమెను గుర్రుగా చూసి పారిపోయాడు. వీడేంట్రా ఇలా భయపడుతున్నాడని ఆమె అనుకుంది. ఇంట్లోకి వెళ్లిన తర్వాత చార్లెస్ లోపలికి వచ్చాడు. అప్పుడు హీరోయిన్ ఇల్లంతా చూస్తోంది. అది పాతకాలపు పద్ధతిలో ఉంది. ఆ తర్వాత ఫోటోలను చూసింది. ఒక ఫ్యామిలీ ఫోటో చూసింది. అందులో అందరి ముఖాలు కనిపించకుండా రబ్ చేయబడి ఉన్నాయి. అప్పుడు బ్లూమ్ వీల్ చైర్ లో వచ్చింది. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఇక లంచ్ చేస్తుంటే ఫోన్ లో సిగ్నల్ లేకపోవడాన్ని హీరోయిన్ గమనించింది. ఇక్కడ సిగ్నల్ ఉండదా అని అడిగితే ఉండదని చార్లెస్ చెప్పాడు. మరి మా అమ్మతో ఎలా మాట్లాడేది అని అడిగితే ల్యాండ్ లైన్ ఉంటుంది, దాంట్లో కాల్ చేయొచ్చు అని బ్లూమ్ చెప్పింది. వెంటనే హీరోయిన్ తన తల్లికి కాల్ చేసింది. అమ్మా, నేను ఈ ఇంటికి వచ్చాను, ఇక్కడ సిగ్నల్స్ రావు, అందువల్ల ఈ ల్యాండ్ లైన్ కు కాల్ చేసి నాతో మాట్లాడొచ్చు అని చెప్పింది. అప్పుడు ఆపోజిట్ రూమ్ లో బ్లడ్ బ్యాగ్ వేలాడుతుంటే చూసి ఆశ్చర్యపోయింది. రక్తం ఎక్కించే సెటప్ కనిపిస్తే అటువైపు వెళ్తోంది. సర్రున హీరోయిన్ కు ఎదురుగా చార్లెస్ వచ్చి ఇక్కడేం చేస్తున్నారు, చాలా సేపటి నుంచి అమ్మ మీకోసం వెయిట్ చేస్తోందని చెప్పాడు. ఆ తర్వాత బామ్మ దగ్గరకు వచ్చింది. ఇదిగో చూడమ్మా, ఇక్కడ ఉండాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దు, ఇవి నా కూతురు డ్రెస్సులు, వీటిని వేసుకోవాలని బామ్మ చెప్పింది. అవి బాగానే ఉండడంతో వేసుకుంటానని హీరోయిన్ అంది. నాకు ఏదైనా అవసరం ఉంటే బెల్ కొడతా, అప్పుడు నువ్వు రావాలని బామ్మ చెప్పింది. సరే వస్తాను, కానీ చార్లెస్ ఎక్కడా అని అడిగితే వాడు తన ఇంటికి వెళ్ళాడని చెప్పింది. ఆ మాట వినగానే హీరోయిన్ షాక్ అయింది. వాడికంటూ ఒక ఫ్యామిలీ ఉంది కదమ్మా, నేను ఒక్కదాన్నే ఈ ఇంట్లో ఉంటా అనగానే అయితే చార్లెస్ మీతో ఉండరా, ఇదంతా ముందుగా నాకు చెప్పలేదే అని టెన్షన్ పడుతోంది. వాడితో నీకు పనేంటమ్మా అని అడిగితే నాకు రూమ్ చూపించలేదు అంటుంటే సరే నేను చూపిస్తా పదా అని ఒక రూమ్ చూపించింది. నువ్వేం టెన్షన్ పడకు, వాడు ఈ ఇంటికి సమీపంలోనే ఉంటాడని చెప్పింది. ఇప్పటికే నువ్వు టైర్డ్ గా ఉండి ఉంటావు, రెస్ట్ తీసుకో అని చెప్పింది. హీరోయిన్ టైర్డ్ గా ఉండడం వల్ల డీప్ స్లీప్ లోకి వెళ్ళింది. అప్పుడు అదే రూమ్ లో ఒక అమ్మాయి హీరోయిన్ బెడ్ పక్కనే కూర్చుని హీరోయిన్ నే తీక్షణంగా చూస్తోంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం హీరోయిన్ లేచింది. అప్పుడు బయట పనిచేస్తున్న తోటమాలి జోను చూసింది. అతన్ని చూడగానే గ్లాసులో నీళ్లు తీసుకుని అతనితో మాట్లాడదామని వెళ్ళింది. మళ్ళీ అతడు భయపడుతున్నాడు. ఇప్పుడు అతని చేతికి కట్టు ఉంది. అది చూడగానే పర్వాలేదా, ఇప్పుడు బాగానే ఉన్నావా అని అడిగింది. అతడు కూడా అవునండి, ఇప్పుడు బాగానే ఉన్నా వెరోనికా అన్నాడు. ఏంటి వెరోనికానా, నా పేరు నీకెలా తెలుసు అని అడిగింది. అదే నువ్వు వచ్చావు కదా, నువ్వు వచ్చినప్పటి నుంచి నీ పేరునే ఈ కుటుంబం కలవరిస్తోంది అని అంటున్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే నువ్వే కరెక్ట్ మనిషివి అన్నట్లు వాళ్ళు మాట్లాడుకున్నారు, అది నాకు వినిపించింది అన్నాడు. ఓ అలాగా, అయితే నువ్వు ఈ ఫ్యామిలీ కోసం ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నావు అని అడిగింది. చాలా రోజులుగానే పనిచేస్తున్నా అని అంటుంటే సరే లోపలికి రా, నీకు తినడానికి ఏమైనా ఇస్తా అంటోంది. అయ్యయ్యో నేను రానమ్మా అంటున్నాడు. ఎందుకు అని అడిగితే ఇన్ని సంవత్సరాల్లో నేను ఒక్కసారి కూడా ఆ ఇంట్లోకి వెళ్ళలేదు అంటున్నాడు. ఎందుకు అని అడిగితే ఈ ఇంట్లో తప్పుగా ఏదో జరుగుతోందని నీకు అనిపించలేదా అన్నాడు. అసలు ఈ ఇంట్లో తప్పుగా ఏం జరుగుతోంది అని అడిగింది. ఆ విషయం నువ్వు బ్లూమ్ నే అడుగు అని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడు పక్కనున్న రూమ్ లోంచి సడన్ గా
గా చార్లెస్ జోనే చూస్తున్నాడు. అది నోటీస్ చేసిన వెంటనే నేను వస్తా అని జో వెళ్లిపోయాడు. ఆ తర్వాత హీరోయిన్ బామ్మకు బ్రేక్ఫాస్ట్ పెట్టింది. ఆ బామ్మ బ్రేక్ఫాస్ట్ చేస్తూనే నోట్స్ లాగా ఏదో రాస్తోంది. సడన్ గా నా రూమ్ కు నన్ను తీసుకెళ్లవా అని చెప్పింది. సరే అని హీరోయిన్ కూడా తీసుకెళ్లింది. ఒక పెద్ద సూట్ కేసును తీయమని చెప్పి తీసిచ్చిన తర్వాత ఆ బామ్మ కొన్ని వస్తువులు సర్దుతోంది. సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు బామ్మ అని అడిగితే ఇంటికి వెళ్తున్నానమ్మా అని అంది. ఏంటి ఇంటికి వెళ్ళబోతున్నారా? ఇదే కదా మీ ఇల్లు అని అంది. ఏంటి ఇది నా ఇల్లా? లేదమ్మా నేను యూనివర్సిటీ హాస్టల్లో ఉన్నాను, ఇప్పుడు చదువు అయిపోయింది, ఇక ఇంటికి వెళ్తున్నా అంటోంది. అప్పుడు హీరోయిన్ కు ఏమీ అర్థం కావట్లేదు. ఇదిగో చూడమ్మా మీరు ఇంట్లోనే ఉన్నారు అని వెరోనికా చెప్పడానికి ట్రై చేస్తోంది. సడన్ గా ఆమె క్లోజ్ అయిన తలుపులను చూసి అయ్యయ్యో వచ్చాడు, వాడు వచ్చాడు, రే నన్ను ఇబ్బంది పెట్టడానికి మళ్ళీ వచ్చావా? తలుపులు ముయ్యి, వాడు లోపలికి వచ్చాడంటే నన్ను మళ్ళీ హింసిస్తాడు అని అరుస్తోంది. అప్పుడు హీరోయినే ఆమెను సముదాయించింది. చార్లెస్ ఈమె గురించి ముందుగానే చెప్పాడు, ఈమె కొంచెం అలా ఇలా బిహేవ్ చేస్తుందని. ఆ తర్వాత బామ్మను తీసుకెళ్లి తన రూమ్ లో వదిలింది. సీన్ కట్ చేసి కింద చూపించారు. తలుపు దగ్గర టోపీ పెట్టుకున్న ఒక వ్యక్తి పైన జరిగేదంతా ఊహించుకున్నాడు. ఆ తర్వాత తలుపులు మూసేసి వెళ్లిపోతున్నాడు. కొంచెం సేపు అయ్యాక హీరోయిన్ కిందకు వచ్చింది. పైన ఆ బామ్మ నిద్రపోతోంది. హీరోయిన్ ఒక చోట కూర్చుని ఫోన్ గెలుకుతోంది. అప్పుడు సడన్ గా ఇంటి లోపల ఏదో సౌండ్ వినిపించింది. ఒకవేళ చార్లెస్ వచ్చాడేమో అని అటు ఇటు చూస్తోంది. కానీ అక్కడ ఒక అమ్మాయి నిలబడి ఉంది. నిన్న రాత్రి హీరోయిన్ పడుకున్నప్పుడు కూడా ఆమెను ఒక అమ్మాయి తీక్షణంగా చూసిందే, ఆ అమ్మాయే ఈమె. అప్పుడు హీరోయిన్ ఆమె దగ్గరకు వెళ్లి ఎవరండి మీరు అని అడిగింది. నా పేరు ఎమిలీ అండి, మీరు బామ్మను చూసుకుంటున్నారే ఆమె యొక్క ఒకే ఒక మనవరాల్ని నేనే అని చెప్పింది. ఓ అలాగా అని హీరోయిన్ అంటుంటే ఈ డ్రెస్ మీకు సూపర్ గా ఉంది వెరోనికా అని ఆమె అంది. ఓహో నా పేరు కూడా మీకు తెలుసా అని హీరోయిన్ అంటుంటే కానీ ఆమె సైలెంట్ గా సరే నేను వస్తా అని వెళ్ళిపోతోంది. ఏంటి ఈ అమ్మాయి వాలకం చూస్తే సరిగా లేదే అని హీరోయిన్ ఆమెని చూస్తోంది. ఈమె చేతిలో ఉన్న ఫోన్ కు సిగ్నల్ రావట్లేదు. సరే కొంచెం బయటకు వెళ్తే వస్తుందేమో అనుకుంది. ఫోన్ తీసుకుని ఆ ఇంటి చుట్టుపక్కల తిరుగుతోంది, ఎక్కడైనా సిగ్నల్ వస్తుందా అని. అప్పుడు సడన్ గా ఒక దారిని చూసింది. ఆ మార్గంలో దూరంగా ఎవరో ఒకరు తెల్ల డ్రెస్ వేసుకుని ఉండడం గమనించింది. మళ్ళీ సడన్ గా చూస్తే ఆ రూపం హీరోయిన్ ను వెంబడిస్తూ వస్తోంది. అప్పుడు హీరోయిన్ భయంతో పరిగెత్తుతోంది. వేగంగా ఇంటికి వచ్చి లాక్ చేసుకుంది. అప్పుడు ఆమె గుండె చప్పుడు ఆమెకే వినిపిస్తోంది. కొంచెం సేపు అయ్యాక చూస్తే అక్కడ ఎవరూ లేరు. అప్పుడు హీరోయిన్ కన్ఫ్యూజ్ అయిపోతోంది. ఇప్పుడే ఒక రూపాన్ని చూశాను కదా, అది నన్ను వెంబడిస్తూ కూడా వచ్చింది. ఇలాగే ఆలోచిస్తూ రెస్ట్ రూమ్ కు వెళ్లి ముఖం కడుక్కుంటోంది. అప్పుడు అద్దంలో ముఖం చూసుకుంటుంటే వెనక బామ్మ దెయ్యంలాగా నిలబడి ఉంది. అది చూసి హీరోయిన్ షాక్ అయిపోయి బిగ్గరగా అరిచింది. తిరిగి చూస్తే వెనక ఎవరూ కనిపించలేదు. అప్పుడు వేరే కింద నుంచి బెల్ కొడుతున్న శబ్దం వినిపిస్తోంది. ఏంట్రా అని ఆమె కిందకు వచ్చి చూస్తే ఎంతసేపటి నుంచమ్మా నేను బెల్ కొట్టాలి, ఎక్కడికి వెళ్ళావు, నువ్వు నన్ను చూసుకోవడానికి వచ్చావా లేక జాలీగా తిరగడానికి వచ్చావా అని ఆ బామ్మ అంటోంది. లేదు బామ్మ కొంచెం బయటికి వెళ్ళాను అని అంటుంటే ఇదిగో చూడు నువ్వు ఈ ఇంట్లోంచి బయటకే వెళ్ళకూడదు, నువ్వు బయటకు వెళ్ళినట్లు తెలిసిందనుకో నిన్ను పనిలోంచి తీసేస్తా అంటోంది. అప్పుడు హీరోయిన్ కి ఏమీ అర్థం కావట్లేదు. ఏంట్రా నిన్నటి వరకు సాఫ్ట్ గా మాట్లాడింది ఇవాళ మాత్రం హార్ష్ గా మాట్లాడుతోంది ఏంటి అనుకుంది. ఆ రోజు రాత్రి డిన్నర్ టైం ను చూపించారు. అప్పుడు బామ్మే హీరోయిన్ దగ్గరకు వచ్చి సారీ అమ్మా, ఏదో కోపంలో అలా తిట్టాను, నన్ను తప్పుగా అనుకోవద్దమ్మా అని అంటోంది. అప్పుడు హీరోయిన్ అలాంటిదేం లేదు బామ్మ, నేనేమీ అనుకోవట్లేదు, ఇంట్లోనే ఉంటే ఇలాగే స్ట్రెస్ గా ఫీల్ అవుతారు, అందువల్ల నేను రేపు మిమ్మల్ని బయటకి తీసుకెళ్తా అంటోంది. అలా మాట్లాడుతూ హీరోయిన్ పనిచేస్తుంటే సడన్ గా ఆమె వేలు కట్ అయింది. అప్పుడు ఆ బామ్మ అయ్యయ్యో ఏమైందమ్మా, జాగ్రత్తగా చూసుకుంటూ పని చేయాలి, జాగ్రత్తగా ఉండమ్మా అని అంటుంటే అప్పుడు హీరోయిన్ ఒక క్లాత్ తీసి వేలుకు చుట్టుకుంది. ఇదిగో చూడమ్మా అటువైపు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది, మొదట వెళ్లి కట్టుకో అని చెప్పింది బామ్మ. ఆమె చాలా ప్రేమగా మాట్లాడుతుంటే కట్టుకోవడానికి హీరోయిన్ వెళ్ళింది. కానీ అప్పుడు ఆ బామ్మ ఒక పని చేసింది, అది దారుణంగా ఉంటుంది. కింద పడిన హీరోయిన్ రక్తాన్ని ఈ బామ్మ జాగ్రత్తగా సేకరిస్తోంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోందిరా నాయనా అనిపిస్తుంటుంది. ఇప్పుడు హీరోయిన్ బెడ్ లో పడుకుంది కానీ నిద్ర పట్టట్లేదు. గేమ్ ఆడదామని ఫోన్ ను చూస్తే అది కనిపించట్లేదు. ఎక్కడా కనిపించకపోవడంతో కిందకు వెళ్ళింది. అక్కడ కూడా లేకపోతే ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేస్తే తన ఫోన్ రింగ్ అవుతుందేమో అనుకుంది. అప్పుడు ఫోన్ రింగ్ అవుతోంది.
చాలా దూరం నుంచి సౌండ్ వినిపిస్తోంది. ఎక్కడి నుంచి వినిపిస్తోందని విండో నుంచి చూస్తే అక్కడ దయ్యం లాగా చార్లెస్ నిలబడి ఉన్నాడు. అతని చేతిలోనే ఫోన్ ఉంది. రాత్రిపూట అడవిలో అతడు దయ్యం లాగా నిలబడి ఉండడంతో బెడ్రూమ్ కు పరిగెత్తి కిటికీలు కూడా క్లోజ్ చేసుకుంది. దుప్పటి ఫుల్ గా కప్పుకొని పడుకుంది. మరుసటి రోజు బామ్మతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తోంది. ఇప్పుడు హీరోయిన్ చాలా టైర్డ్ గా ఉంది. ఇంతకు ముందు ఆమె ఇంత టైర్డ్ గా ఉన్నట్లు అనిపించలేదు. అప్పుడు బామ్మ, నన్ను బయటకు తీసుకెళ్తానన్నావు కదా, ఎప్పుడు తీసుకెళ్తావు అని అడిగింది. బామ్మ, నేను ఇంతకు ముందు ఇంత టైర్డ్ గా ఉన్నదే లేదు, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అనిపిస్తుందో అర్థం కావట్లేదు అంటోంది. నా చేతులన్నీ చూడండి, నాకు ఒంట్లో బాగా లేనట్లుంది అంటోంది. ఇప్పుడు చెయ్యిని చూపిస్తోంది. అక్కడ చూస్తే అక్కడక్కడ రెడ్ రెడ్ గా ఉంది. అప్పుడు ఆ బామ్మ ఏమంటుందంటే, ఏమ్మా ఇది చాలా పాత ఇల్లమ్మా, అక్కడ ఇక్కడ గుద్దుకుని ఉంటావు, అందువల్లే అలా అయిందేమో గాని ఈ ఇంట్లో ఏమీ లేదమ్మా అని చెప్తోంది. సరే అదంతా వదిలేయండి, కానీ మీ అబ్బాయి నుంచేని నా ఫోన్ ను కొంచెం అడిగిస్తారా అంటోంది. నిన్న రాత్రి నా ఫోన్ ను పట్టుకుని అతడు తిరుగుతున్నాడు అంటోంది. అప్పుడు ఆ బామ్మ ఆశ్చర్యపోయింది. ఏంటి నా కొడుకా, తమాషాలు చేస్తున్నావా? వాడు అతని ఫ్యామిలీతో అతని ఇంట్లో ఉన్నాడు, వాడెప్పుడు ఇక్కడికి వచ్చాడు అంటోంది. లేదు బామ్మ, అతడు ఇక్కడికి వచ్చాడు, అతని చేతిలోనే నా ఫోన్ ఉంది అంటోంది హీరోయిన్. అప్పుడు వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. బామ్మ లేదంటుంటే హీరోయిన్ ఉందని అంటోంది. అప్పుడు ఆ బామ్మకు చాలా కోపం వచ్చి ఎదురుగా ఉన్న పాత్రలన్నింటినీ విసిరేసింది. అప్పుడు హీరోయిన్ సైలెంట్ అయి వెళ్లిపోయింది. సీన్ కట్ చేస్తే బామ్మ ఒంటరిగా కూర్చుని ఉంది. ఎప్పట్లాగే తను నోట్స్ రాసుకుంటోంది. ఈమె ఇలా రాసుకుంటుంటే మళ్ళీ ఆ మిస్టీరియస్ వ్యక్తి ఆమె వెనక నిలబడి ఉన్నాడు. అతడు ఎందుకు వస్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడో ఏమీ తెలియట్లేదు. తరచుగా ఈ బామ్మ పక్కగా వచ్చి నిలబడుతున్నాడు, కొంచెం సేపట్లోనే మాయమైపోతున్నాడు. ఆ రోజు రాత్రి ఇంటిని క్లీన్ చేస్తున్న హీరోయిన్ ను చూపించారు. ఆమె క్లీన్ చేస్తుంటే సడన్ గా పైనున్న అటిక్ నుంచి శబ్దం వినిపించింది. ఏంట్రా, ఎవరో అటు ఇటు తిరుగుతున్నట్లు అనిపిస్తోంది, ఏమై ఉంటుంది అని హీరోయిన్ అనుకుంది. నేరుగా అక్కడికే వెళ్లి చూద్దామని డోర్ ను ఓపెన్ చేసింది. అప్పుడు అదే టైంలో కరెక్ట్ గా బామ్మ కింద ఏదో వస్తువు పడేసింది. ఇక నేరుగా బామ్మను చూడ్డానికి వెళ్ళింది. ఈ బామ్మ పడుకునే టైం అయింది, అందువల్ల బెడ్ దగ్గరకు వచ్చింది. అప్పుడు హీరోయిన్ ఒక విషయం అడుగుతోంది. బామ్మ, ఇంతకు ముందు మిమ్మల్ని చూసుకున్నారు కదా ఒక కేర్ టేకర్, ఆమెకి ఏమైంది, ఆమె ఎందుకు ఇక్కడ నుంచి వెళ్లిపోయింది అని అడిగింది. ఆమె వచ్చింది, సెట్ కాలేదు, వెళ్లిపోయింది అని చెప్పింది. ఏంటి పోయిందా, ఎక్కడికి అని హీరోయిన్ అడుగుతోంది. అప్పుడు ఆ బామ్మ ఏం చెప్తోందంటే, ఈ ఇల్లు అందరికీ సెట్ కాదమ్మా, కానీ నువ్వు సెట్ అయ్యావు అంటోంది. అప్పుడు హీరోయిన్, అదంతా వదిలేయండి, కానీ పైన అటిక్ లో ఏదో ఉన్నట్లు అనిపిస్తోంది, ఎవరైనా ఉన్నారా, లేక ఇంతకు ముందు అక్కడ ఎవరైనా ఉండేవారా అని అడిగింది. ఇదిగో చూడమ్మా, ఏది పడితే అది అడగకు, నాకు నిద్ర వస్తోంది, నువ్వు కొంచెం వెళ్తావా అని అంది. అప్పుడు హీరోయిన్ కూడా ఏదో ఆలోచిస్తూ బయటకు వెళ్ళింది. యాక్చువల్ గా హీరోయినే ఈ బామ్మను లేపి బెడ్ లో పడుకోబెట్టాలి, ఎందుకంటే ఆమె అస్సలు లేవలేదు, నడవలేదు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఏదో కన్ఫ్యూజన్ లో హీరోయిన్ బయటకు వెళ్ళింది. ఇప్పుడు ఈ బామ్మను చూపిస్తున్నారు. ఆమె ఎలాంటి సాయం లేకుండా తనకు తానే బెడ్ పైకి వెళ్లి పడుకుంటోంది. కాళ్లను అటు ఇటు ఆడిస్తోంది. అవి కదులుతుంటే చాలా సంతోషపడింది, ఎందుకంటే ఇప్పటి వరకు తను కాళ్లను కదిలించలేకపోయేది, కానీ ఇప్పుడు కదిలించగలుగుతోంది. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. కానీ బాగా నోట్ చేస్తే హీరోయిన్ మాత్రం టైర్డ్ అయిపోతోంది, కానీ ఈ బామ్మకు మాత్రం ఎనర్జీ పెరుగుతోంది. ఇప్పుడు బామ్మ పక్కన చూపిస్తే ఆ టోపీ పెట్టుకున్న రూపం ఈ బామ్మ పక్కనే పడుకుని ఉంది. ఇదిగో చూడండి, ఇదంతా తప్పు, ఆ అమ్మాయికి నిజం చెప్పండి అని ఆ రూపం అంటోంది. అదంతా కుదరదు హెన్రీ అని ఆ బామ్మ అంటోంది. ఇప్పుడు ఏం జరిగిందంటే కొంచెం సేపటి క్రితం హెన్రీ అనే ఒక వ్యక్తిని చూసి భయపడింది కదా, మేబీ అది ఈమె యొక్క ఇల్యూషన్ అయి కూడా ఉండొచ్చు. ఆ హెన్రీనే ఇతడు ఉన్నట్లున్నాడు. ఇదిగో చూడు హెన్రీ, జరిగేదంతా జరుగుతోంది, నువ్వు చెప్పినట్లు ఇకపై నేను చేయలేను అని అంది. ఓ అలాగైతే ఇకపై నన్ను చూసి మీకు భయం లేదు అంతేనా అని హెన్రీ అడుగుతున్నాడు. అప్పుడు తన పార్ట్నర్ తను ప్రే చేస్తోంది. అప్పుడు అక్కడి నుంచి హెన్రీ మాయమైపోయాడు. మరుక్షణమే మనకు ఒక దారుణమైన దృశ్యాన్ని చూపించారు. హీరోయిన్ ఇప్పుడు డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు ఆమె రక్తాన్ని ఎవరో తీస్తున్నారు. అలా తీసేది ఎవరంటే ఈ బామ్మ, ఆమె కొడుకు చార్లెస్. ఒక రోజు 2 రోజులు కాదు, హీరోయిన్ ఎప్పుడైతే ఈ ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి ఇలా రక్తం తీస్తూనే ఉన్నారు. అందువల్లే ఆమె చేతిపై అక్కడక్కడ రెడ్ రెడ్ గా ఉంటుంది. అంతేకాదు ఆమె టైర్డ్ గా ఉండడానికి కారణం కూడా ఇదే. ఇప్పుడు మరుసటి రోజు చూపించారు. హీరోయిన్ శరీరం నుంచి తీసిన రక్తాన్ని తీసుకుని ఆ అడవిలో ఒక చోటుకు
కు వెళ్ళాడు. అక్కడ చిన్న బాత్ టబ్ లాగా వీళ్ళు అరేంజ్ చేసి పెట్టారు. అందులో హీరోయిన్ రక్తాన్ని కలిపారు. ఆ తర్వాత గులాబీ రేకులను అందులో వేశారు. ఏదో ఒక ప్లాన్ తో వీళ్ళు ఇది చేస్తున్నారు. కానీ ఇదంతా ఏమీ తెలియని హీరోయిన్ ఈ కుటుంబాన్ని నమ్మి ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయింది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఎప్పట్లాగే ఆ బామ్మతో మాట్లాడుతోంది. ఏమనుకుందో ఏమో కానీ బామ్మతో, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరేం తప్పుగా అనుకోరు కదా అంది. ఇంతకు ముందు ఈ ఇంట్లో దెయ్యాలు భూతాలు ఏమైనా ఉండేవా బామ్మ అని అంది. అప్పుడు ఆ బామ్మ, ఎందుకిలా అడుగుతున్నావు అంది. లేదు బామ్మ, నాకు అలా ఫీల్ అవుతోంది. అంతేకాదు రాత్రిళ్ళు నా రూమ్ లో ఎవరో ఉన్నట్లు అనిపిస్తోంది. నన్నెవరో తీక్షణంగా చూస్తున్నట్లు అనిపిస్తోంది. నా చెయ్యిని చూడండి, ఎందుకిలా అవుతోంది అని అడిగింది. అప్పుడు చెయ్యిని చూస్తే రెడ్ గా ఉంది. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు రక్తం తీయడం. కానీ బామ్మ ఏమంటోందంటే, ఇప్పుడేంటి ఇది సరికావాలి అంతే కదా, అయితే నాతో రా అని అంది. కిచెన్ లోకి తీసుకెళ్లి కొన్ని మూలికలను చూపించింది. వాటిని సూప్ లాగా చేసి హీరోయిన్ కి ఇచ్చింది. దాన్ని హీరోయిన్ కూడా తాగింది. అప్పుడు బయట ఏదో ఫోన్ శబ్దం వినిపించింది. అప్పుడు హీరోయిన్ వెళ్లి ఫోన్ తీసింది. ఎవరు మాట్లాడుతున్నారంటే ఈ బామ్మ యొక్క మనవరాలు ఎమిలీ. నేను బామ్మను కలవడానికి వస్తున్నాను, ఈ విషయం బామ్మకు చెప్పండి అంది. అప్పుడు హీరోయిన్ బామ్మ దగ్గరికి వెళ్లి, మీ మనవరాలు ఎమిలీ మిమ్మల్ని కలవడానికి వస్తుందట అని చెప్పింది. ఆ మాట వినగానే ఈ బామ్మ షాక్ అయిపోయింది. కొంచెం సేపు అలాగే చూసి, నువ్వు పైనున్న అటాక్ ను చూడాలని అన్నావు కదా, సరే రా అని హీరోయిన్ ను అక్కడికి తీసుకెళ్తోంది. అక్కడ చూస్తే ఒక రూమ్ లాగా ఉంది. ఒక వ్యక్తి ఉండేలాగా సెటప్ ఉంది. పక్కనే ఎమిలీ ఫోటో ఉంది. బెడ్ పైన ఎమిలీ యూజ్ చేసే డ్రెస్ ఉంది. ఓహో, ఇది ఎమిలీ యొక్క రూమా అని హీరోయిన్ అనుకుంది. కిందకి రాగానే ఆ బామ్మ ఏమంటుందంటే, ఆమె జ్ఞాపకాలు ఎప్పుడు నన్ను బాధిస్తూనే ఉంటాయి అంటోంది. ఏంటి జ్ఞాపకాలా, ఏం చెప్తున్నారు మీరు అని హీరోయిన్ అడిగింది. అప్పుడు ఈ బామ్మ ఒక ట్విస్ట్ ఇచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ మనవరాలు చనిపోయిందట. ఆ మాట వినగానే హీరోయిన్, ఏంటి బామ్మ నాతో పరాచకలాడుతున్నారా, నిన్న కూడా ఆమెను చూశాను, మిమ్మల్ని కలవడానికి వచ్చింది అంటోంది. దానికి అవకాశమే లేదు, తను చనిపోయి కొన్ని సంవత్సరాలు అయింది అని బామ్మ అంది. అంతే, ఇక హీరోయిన్ తట్టా బుట్టా సర్దుకుని ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దురా నాయనా అని బయటకు పరిగెత్తుతోంది. ఇలా పరుగెత్తుతూనే ఊరికి వెళ్తారా అని వెళ్తోంది. కానీ ట్విస్ట్ ఏంటంటే, తను ఎంతో వెళ్ళాలనుకున్నా ఆ ఇంటికి దూరంగా వెళ్ళలేకపోతోంది. ఆ లోపలే ఆమెకు టయర్డ్ అయ్యి కింద పడిపోయింది. ఇక కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ ఆ ఇంట్లోనే ఉంది. పక్కనే బామ్మ ఉంది. అయ్యో బామ్మ, నేను ఈ ఇంటికి ఎలా వచ్చా అని అడుగుతోంది. నేను ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండలేను, నన్ను పంపించండి, వెంటనే మీ కొడుకును పిలవండి, మళ్ళీ నన్ను తీసుకెళ్లి నా ఇంట్లో వదిలిపెట్టండి అంటోంది. అప్పుడు ఆ బామ్మ, కొంచెంసేపు అరవకుండా ఉండు, నువ్వు అనుకున్నట్లు ఇక్కడ ఏమీ లేదు, నువ్వు అనవసరంగా ఏదో భ్రమల్లో ఉన్నావు, నువ్వు సేఫ్ గానే ఉన్నావు అని అంటోంది. ఆ బామ్మ ఎంత చెప్పినా కూడా హీరోయిన్ వినట్లేదు. ఆమెను ఇంకా భయం వీడలేదు. కంటిన్యూగా నేను వెళ్తా అని హీరోయిన్ అనడంతో, సరే ఇక మేం చేసేదేముంది, నిన్ను ఇంటికి పంపిస్తాంలే అంది. ఇప్పుడు ఆ బామ్మ తన కొడుక్కి కాల్ చేసింది. హీరోయిన్ ఫోన్ తీసుకుని చార్లెస్ తో ఏమంటుందంటే, దయచేసి నన్ను తీసుకెళ్లి మా ఇంట్లో వదలండి, ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను అని అరుస్తోంది. ఏమ్మా ఇలా అంటున్నావు, నువ్వు గాని వెళ్ళిపోతే మా అమ్మ ఒంటరిదైపోతుందమ్మా, దయచేసి అడ్జస్ట్ చేసుకోమ్మా అంటున్నాడు. ఇదిగో చూడండి, మీరు ఎంత చెప్పినా కూడా నేను కన్విన్స్ కాను, ఎందుకంటే ఇక్కడ మిస్టీరియస్ గా ఏదేదో జరుగుతోంది. మొదట నన్ను తీసుకెళ్లి మా ఇంట్లో వదిలిపెట్టండి, లేదంటే పెద్ద గొడవ చేస్తా అంటుంది. సరే అమ్మా, మీ ఇంట్లో వదిలిపెడతాను, కానీ ఈ ఒక్కరోజు రాత్రి మాత్రం మా అమ్మతో ఉండు అని చెప్పాడు. అప్పుడు హీరోయిన్ కొంచెం కామ్ డౌన్ అయింది. రేపు రెడీగా ఉంటాను, త్వరగా రండి అని చెప్పింది. సీన్ కట్ చేసి ఆ రోజు రాత్రి సూప్ ను తాగుతూ హీరోయిన్ కూర్చుని ఉంది. ఎందుకమ్మా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు, నేను నీతో ఏమైనా తప్పుగా నడుచుకున్నానా, కోప్పడడం వల్ల కోపంతో ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా అని బామ్మ అడుగుతోంది. బామ్మ, అలాంటిది ఏం లేదు బామ్మ, నేను ప్రశాంతంగా నిద్రపోయే కొన్ని రోజులు అవుతోంది, ఎప్పుడు చూసినా కూడా టైర్డ్ గా ఉంటోంది, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచే ఏది సరిగా లేదు, అందువల్ల దయచేసి ఇలా మాట్లాడకండి, నేను ఎలాగైనా చేసి ఇక్కడ నుంచి వెళ్లాల్సిందే అంటోంది. ఇలా మాట్లాడుతూ ఆమె సూప్ తాగుతోంది కదా, అప్పుడు మైకం వచ్చింది. అప్పుడు ఆ బామ్మ విలన్ లాగా నవ్వుతోంది. నిన్ను అంత సాధారణంగా ఎలా వదులుతానే అని అంటోంది. ఇక బయటకు వచ్చి విలన్ లాగా తనలో తానే నవ్వుకుంటూ కూర్చుని ఉంది. మరుసటి రోజు హీరోయిన్ కళ్ళు తెరిచింది. నిన్న రాత్రి ఏం జరిగిందో ఆమెకు అసలు గుర్తే లేదు. బామ్మ, నిన్న రాత్రి ఏం జరిగింది, మనం ఇద్దరం తింటూ ఉన్న క్రమంలో నాకు నిద్ర వచ్చింది, ఆ తర్వాత
ఏం జరిగిందో అస్సలు గుర్తు లేదని అంటోంది. అయ్యయ్యో బామ్మ, బ్రేక్ఫాస్ట్ కు టైం అయింది, రండి మీకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెడతా అంటోంది. ఇదిగో చూడమ్మా, ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్ ను ప్రిపేర్ చేశాను, నువ్వు వచ్చి నాతో మాత్రం కలిసి తిను అంటోంది. బామ్మ వడ్డిస్తుంటే హీరోయిన్ తింటోంది. తిన్న తర్వాత పాత్రలు కడుగుతోంది. అప్పుడు సడన్ గా రక్తంతో ఉన్న చేయి కిటికీ అద్దంపై కనిపించింది. అది చూసి హీరోయిన్ భయపడిపోయి అరుచుకుంటూ బయటకొచ్చింది. అక్కడ చూస్తే ఎవరూ లేరు. అప్పుడు హీరోయిన్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతోంది. ఒకవేళ నేను ఓవర్ థింక్ చేస్తున్నానా అనుకుంటోంది. అప్పుడు బామ్మ యొక్క రూమ్ ను క్లీన్ చేయడానికి వెళ్ళింది. అప్పుడు ఏం జరిగిందంటే, సినిమా స్టార్టింగ్ నుంచి ఈ బామ్మ నోట్స్ రాస్తోంది కదా, ఆ నోట్స్ ఇప్పుడు హీరోయిన్ కు దొరికాయి. ఇంతకీ ఏం రాసిందని వాటిని తిప్పి చూస్తోంది. అప్పుడు హీరోయిన్ అదిరి పడింది. ఆ బుక్ లో ఇంతకీ ఏం రాసిందంటే, మొదటి పేజీల్లో నాకు మాత్రం ఎందుకు ఇలా అయింది, నా జీవితంలో ఇలా ఎందుకు జరుగుతోంది అని చాలా బాధపడుతూ రాసింది. పేజీలు తిప్పుతున్న కొద్దీ ఆమె బాధలే కనిపించాయి. ఆ తర్వాత ఏముందంటే, అతడు కనిపెట్టాడు, కరెక్ట్ వ్యక్తిని కనిపెట్టాడు. ఆమె నీలి కళ్ళు కరెక్ట్ అమ్మాయి, ఆమె కరెక్ట్ గా సరిపోతుంది, ఆమె పేరు వెరోనికా అని అందులో రాసింది. ఇదంతా చూడగానే ఆమె కళ్ళు విప్పుకున్నాయి. ఆ తర్వాత చివరి పేజీని చూస్తే ఆమె రెడీ అయింది, పూర్తిగా రెడీ అయింది. ఇదంతా హీరోయిన్ చదువుతుంటే సడన్ గా ఆ బామ్మ కింది నుంచి పిలిచింది. టక్కున ఆ బుక్స్ ను దాచిపెట్టి హీరోయిన్ కిందకు వెళ్ళింది. ఏదైతే ఏముందిలే, రేపైతే నేను ఈ ఇంట్లో ఉండట్లేదు కదా అనుకుంది. హీరోయిన్ అలా వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతోంది. ఎవర్రా అని చూస్తే మళ్ళీ మనవరాలని ఎమిలియా అని చెబుతోంది. ఆ మాటలు వినగానే ఆమె ఏమంటుందంటే, నువ్వంతా అబద్ధం, ఇది నా ఇల్యూషన్ అని హీరోయిన్ అంటోంది. ఫోన్ కట్ చేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫోన్ మోగింది. మొదట్లో ఫోన్ తీయకూడదు అనుకుంది, కానీ ఇప్పుడు రిసీవర్ తీసి చెవి దగ్గర పెట్టుకుంటే అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ మాట్లాడుతోంది. ఏంటమ్మా ఫోన్ చేస్తే కలవట్లేదు, ఎక్కడున్నావు నువ్వు, ఎప్పుడు వస్తావు అని అడిగింది. అమ్మా నేను రేపు మన ఇంట్లో ఉంటాను, ఇంటికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్తానని ఫోన్ కట్ చేసింది. సీన్ కట్ చేస్తే ఆ రోజు రాత్రి పడుకుంది. ఇక తెల్లారింది. ఈ రోజు ఈ ఇంటి నుంచి వెళ్లిపోతున్నా అనుకుంటోంది. బయటకు వస్తూ అటికి యొక్క తలుపులను చూసింది. ఈ ఇంటి నుంచి ఎలాగూ వెళ్లిపోతున్నాను కదా, అయినా కూడా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి ఎమిలీ నాతో మాట్లాడడం, అప్పుడప్పుడు ఈ ఇంట్లో రక్తపు మరకలు చూడడం, ఇదంతా జరగడానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా, అదేంటో తెలుసుకుందామని అటిక్ దగ్గరికి వస్తోంది. అక్కడ ఒక బుక్ ను చూసింది. ఆ బుక్ ను ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు కొత్తగా ఒక మ్యాటర్ ఆమెకు కనిపించింది. అందులో చూస్తే చాలా మంత్రతంత్రాలు, నరబలి ఇలాంటివన్నీ ఉన్నాయి. అది చూసిన తర్వాత అయ్యయ్యో ఇదంతా చదివి నా మైండ్ ఎందుకు పాడు చేసుకోవాలి, ఎలాగూ కొంచెం సేపట్లో అతడు వస్తాడు, వచ్చిన తర్వాత ఈ ఇంటి నుంచి వెళ్లిపోతా అనుకుంటోంది. ఇప్పుడు బ్రష్ చేసుకోవడానికి వెళ్ళింది. బ్రష్ చేసుకుంటూ ముఖాన్ని చూస్తే చాలా ముడతలు పడ్డాయి, వెంట్రుకలు తెల్లగా అయ్యాయి. ఈ ఇంటికి వచ్చి వారం రోజులైంది. వచ్చేటప్పుడు ఆమె చాలా యంగ్ గా ఉండేది, కానీ ఇప్పుడు చూస్తే తనకు తానే ముసల్దే అయినట్లు అనిపిస్తోంది. రోజు రోజుకు తన పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంది. అప్పుడే చార్లెస్ కూడా వచ్చాడు. ఇప్పుడు అతడు నెల జీతం తీసి ఆమె ముందు పెట్టాడు. ఏంటండి మీరు నాకు జీతం కూడా ఇస్తున్నారు, నేను వచ్చి ఒక వారమే అయింది కదా, నన్ను తీసుకెళ్లి మాత్రం మా ఇంట్లో వదిలిపెట్టండి అంతే చాలు అంది. చెప్పినట్లుగా ఇంటికి తీసుకెళ్ళండి, నాకు జీతం అవసరం లేదు అని హీరోయిన్ అంది. ఏంటి నిన్ను ఇంటికి తీసుకెళ్తానని చెప్పానా, ఏమంటున్నావమ్మా అని చార్లెస్ అన్నాడు. అప్పుడు హీరోయిన్ కు మస్తు కోపం వచ్చింది. ఇదిగో చూడండి, నాతో ఆటలు ఆడకండి, నేను ఈ ఇంటి నుంచి వెళ్లిపోతా అని చెప్పాను, మీరు కూడా తీసుకెళ్తా అన్నారు, రేపు ఉదయమే రెడీగా ఉండు ఇంటికి తీసుకెళ్తా అన్నారు, ఇప్పుడేమో మాట మారుస్తున్నారేంటి అని అడుగుతోంది. ఏమ్మా నువ్వు ఈ ఇంటికి వచ్చి 2 నెలలు అవుతోందమ్మా, నేనెప్పుడు చెప్పానమ్మా నిన్ను ఇంటికి తీసుకెళ్తానని అతడన్నాడు. చాలా రోజుల తర్వాత నిన్ను ఇప్పుడే చూస్తున్నా, నీతో మాట్లాడుతున్నా అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ కళ్ళ నుంచి నీళ్లే వస్తున్నాయి. లేదు మీరు అబద్ధం చెప్తున్నారు, నేను ఈ ఇంటి నుంచి వెళ్ళాలి అంటోంది. అప్పుడు చార్లెస్ సరే సరే ఏడవకమ్మా, రేపు ఇంటికి తీసుకెళ్తాను, ఏమైంది ఈ అమ్మాయికి అని వాళ్ళ అమ్మను చూస్తూ అడుగుతున్నాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ తన బెడ్రూమ్ కు వచ్చి పడుకుంది. రాత్రి తనకు నిద్ర పట్టట్లేదు. ఈ ఇంట్లో నాకు ఏదో జరుగుతోంది, కానీ వాళ్ళేమో 2 నెలలైంది నువ్వు వచ్చి అంటున్నారు, నాకు ఇల్యూషన్స్ వస్తున్నాయి, వయసు కూడా పెరిగిపోయినట్లు అనిపిస్తోంది, ఒకవేళ నాకే ఏమైనా ప్రాబ్లమా అనుకుంటోంది. అప్పుడు చల్ల చల్లగా తన కాలికి ఏదో తగిలింది. ఏంట్రా ఇది అని వంగి చూస్తే బెడ్ కింద నుంచి రక్తం వస్తోంది. ఏంట్రా ఇది అని షాక్ అయి వంగి చూస్తోంది. అక్కడ ఆ తోట
తోటమాలి యొక్క డెడ్ బాడీ పడి ఉంది. రక్తంతో ఒక చేయి కిటికీ ఎదురుగా వచ్చింది కదా, ఆ చేయి ఇతందే ఉన్నట్లుంది. అప్పుడు ఈమె భయంతో బయటకొచ్చి చూస్తే ఎవరు కనిపించలేదు. యాక్చువల్ గా అతన్ని చంపేశారు. అతడు నిజం చెప్పాలని చూసినట్లున్నాడు, అందుకే చంపేసినట్లున్నారు. అప్పుడు ఇదంతా చూసిన హీరోయిన్ బాగా అరుస్తోంది. అక్కడికి చార్లెస్ వచ్చాడు. ఏమా ఎందుకు అరుస్తున్నావు అని అడిగాడు. వద్దు, నా దగ్గరికి రావద్దు, నువ్వే కదా వాణ్ణి చంపావు, నువ్వే కదా అని అరుస్తోంది. ఎవరినమ్మా నేను చంపాను అని అతడు అడుగుతున్నాడు. అప్పుడు మంచం కింద చేయి చూపించింది. అతడు కూడా వంగి చూశాడు. చూస్తే ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. అంతే, హీరోయిన్ కి ఇప్పుడు పిచ్చి పట్టినట్లే అయ్యింది. ఇదిగో చూడమ్మా, నిజంగానే నీకు ఏదో అయినట్లుంది, తప్పకుండా రేపు మీ ఇంటికి తీసుకెళ్లి వదిలిపెడతా అని చార్లెస్ అన్నాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఆ బామ్మతో కలిసి కూర్చుని ఉంది. ఇప్పుడు ఆ బామ్మ కొంచెం పొగరుగా మాట్లాడుతోంది. ఇదిగో చూడు, నువ్వు ఈ ఇంటిని వదిలి అస్సలు వెళ్ళలేవు. అలా అంటుంటే హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. ఎందుకు వెళ్ళలేను అని అడుగుతోంది. ఇదిగో చూడు, ఇప్పుడు నీకు అంతా స్టార్ట్ అయిపోయింది. నీకు వయసు అయిపోతోంది, రూపం కూడా మారుతోంది, నువ్వు కరెక్ట్ గా ఇరుక్కుపోయావు అని పిచ్చి పట్టినట్లు బామ్మ మాట్లాడుతోంది. నేను ఈ ఇంటి నుంచి తప్పకుండా వెళ్తా అని హీరోయిన్ అంటుంటే, కుదరదు, నీ వల్ల కాదు అని బామ్మ అంటుంది. హీరోయిన్ కు కోపం వచ్చేలా నవ్వుతోంది. అప్పుడు కోపాన్ని ఆపుకోలేక బామ్మను ఒక్కటేసింది హీరోయిన్. కొట్టిన తర్వాత నేరుగా వెళ్లి పడుకుంది. మరుసటి రోజు ఉదయం చార్లెస్ వచ్చాడు. ఏమ్మా, నీకేమైనా పిచ్చి పట్టుకుందా ఏంటి? మా అమ్మకు 80 ఏళ్ళు అవుతోంది. నడవలేని స్థితిలో ఉన్న మా అమ్మను చూసుకోవడానికి నిన్ను తీసుకొచ్చాను, కానీ నువ్వేమో ఆమెను కొట్టావు. ఈ మధ్య నువ్వు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నావు. మంచం కింద డెడ్ బాడీ ఉందంటున్నావు. మా అమ్మతో చనిపోయిన నా కూతురు ఎమిలీని చూసినట్లు చెబుతున్నావు. యాక్చువల్ గా నీ దగ్గరే ప్రాబ్లం ఉంది, అది చాలదంట్లు మా అమ్మను కొట్టావు. ఉండు, నీపై పోలీసులకు కంప్లైంట్ చేస్తాను, వాళ్ళే వచ్చి నీకు బుద్ధి చెప్తారు అని అంటుంటాడు. అప్పుడు హీరోయిన్ భయపడిపోయింది. అయ్యో సార్, దయచేసి పోలీస్ స్టేషన్ కు మాత్రం వెళ్ళకండి, ఇక్కడ నాకు ఏం జరుగుతోందో నాకు అర్థం కావట్లేదు అని అంది. ఇదిగో చూడమ్మా, నేను ఇంకో కేర్ టేకర్ ను చూస్తున్నాను, ఆమె వచ్చేసరికి ఇంకో వారం పడుతుంది. అప్పటి వరకు మా అమ్మను జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి అంటున్నాడు. నువ్వు గాని ఇబ్బంది పెట్టావనుకో, మా అమ్మను కొట్టావని పోలీసులకు పట్టిస్తా అని బెదిరించాడు. ఇక వేరే దారి లేక ఉంటానని హీరోయిన్ చెప్పింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ బామ్మకు తల దువ్వుతోంది. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఏమ్మా, నువ్వు నాకు బాగా నచ్చావు, కానీ నువ్వే ఇక్కడ నుంచి వెళ్తా అని అంటున్నావు. సరే పర్వాలేదులే, నువ్వు వెళ్ళు అని ఆట పట్టిస్తోంది. అప్పుడు హీరోయిన్, లేదు, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళలేను, వారం రోజులు ఇక్కడ ఉండి తీరాల్సిందే అంటోంది. ఓ అలాగా, అయితే నేను వెళ్తా అంటుంది. ఎప్పట్లాగే తన రూమ్ కు వెళ్ళింది. ఇక బ్యాగు తీసి తన వస్తువులు సర్దుకుంటోంది. నేను జాలీగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోబోతున్నా అని సంతోషపడుతోంది. అప్పుడు హీరోయిన్, ఎప్పుడు ఈమె ఇలాగే చేస్తుంది కదా అని అనుకుంది. బామ్మ పక్కనే కూర్చుని, బామ్మ, నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా అంది. మీ ఇంట్లో నేను ఒక ఫోటోను చూశాను, కానీ వారి ముఖాలన్నీ రబ్ చేయబడి ఉన్నాయి, ఎందుకు అని అడిగింది. అప్పుడు ఆ బామ్మ ఒకలాగా చూసింది. నా కుటుంబం విషయాలు నీకెందుకమ్మా అంది. అప్పుడు హీరోయిన్ సైలెంట్ అయిపోయింది. ఆ రోజు రాత్రి తను పడుకుంది. మరుసటి రోజు ఉదయం కావడంతో హీరోయిన్ లేచింది. అప్పుడు ఆమెకు చాలా టైర్డ్ గా ఉంది, మోకాళ్ళు కూడా నొప్పెడుతున్నాయి, అస్సలు నిలబడలేకపోతోంది. నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వస్తుంటే ఆ బామ్మ మాట్లాడుతున్న మాటలు వినిపిస్తున్నాయి. ఆ బామ్మ ఏం మాట్లాడుతోంది అని ఆమె వింటోంది. ఇంతకీ ఏమంటోందంటే, తను చాలా చిన్న పిల్ల, ఇదంతా చేయడానికి నాకు మనసే రావట్లేదు అంది. కానీ ఏం చేసేది, నేను ఇది చేసి తీరాల్సిందే అని బామ్మ అంటోంది. సీన్ కట్ చేస్తే ఏమీ విననట్లు హీరోయిన్ ఆ బామ్మ దగ్గరికి వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఈ బామ్మ పైనే సందేహం కలిగింది. బామ్మ, నేను ఒకటి అడిగితే మీరు నన్ను తప్పుగా అనుకోరు కదా? ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచే నాకు సరిగా అనిపించట్లేదు. ఈ ఇంట్లో ఒక ఫోటో ఉంది, అందులో ఉన్న వాళ్ళ ముఖాలు రబ్ చేయబడి ఉన్నాయి. దాని గురించి అడిగినా కూడా మీరు సమాధానం చెప్పట్లేదు. ఈ ఇంట్లో జరిగే విషయాల గురించి కూడా కరెక్ట్ గా చెప్పట్లేదు. ఇంతకీ ఈ ఇంట్లో నివాసం ఉంటున్న బ్లూమ్ మీరేనా, లేక ఆ బ్లూమ్ అనేటామె వేరేటామెనా అని హీరోయిన్ అడిగింది. అప్పుడు ఆ బామ్మకు కోపం వచ్చి నిలబడింది. ఏ, నన్ను చూస్తే బ్లూమ్ లాగా కనిపించట్లేదా? నా గురించి ఏమనుకుంటున్నావు అని అరిచింది. అప్పుడు ఆ బామ్మ లేచి నిలబడడం చూసి హీరోయిన్ స్టన్ అయింది. మీరు లేచి నిలబడగలరా? అయితే నేనెందుకు ఇక్కడికి వచ్చా అంటోంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది అని అడిగింది. అవును, నేను లేచి నిలబడగలను, అప్పుడు నా వల్ల కాలేదు, కానీ ఇప్పుడు అవుతోంది. దీనికి కారణమే నువ్వు, నీకే థ్యాంక్స్ చెప్పాలి అని బామ్మ అంది.
ఈ మాటలు విన్న తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తోంది. ఆ బామ్మేమో లేచి ఎనర్జెటిక్ గా నడుస్తోంది. కానీ హీరోయిన్ మాత్రం ముసలి దానిలాగా తడబడుతోంది. గోడలను పట్టుకుని ఒక్కో అడుగు వేస్తూ నడుస్తోంది. నడవలేక కింద పడింది. ఇక పడుతూ లేస్తూ ఆ ఇంటి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తోంది. కానీ 10 అడుగులు కూడా నడవలేదు. డమాల్న కింద పడిపోయింది. ఇక మైకంలో పడింది. అప్పుడు ఆమె వెనక చూపించారు. ఇప్పుడు ఆ బామ్మ మాస్ గా నిలబడింది. ఆమె పక్కనే కొడుకు చార్లెస్ ఉన్నాడు. ఆ పక్కనే చనిపోయిందని చెప్పిన ఎమిలీ కూడా ఉంది. ఆమె ఒక వీల్ చైర్ ను తోసుకుంటూ వస్తోంది. కట్ చేస్తే హీరోయిన్ ను ఆ వీల్ చైర్ లో కట్టి పెట్టారు. ఆమెను ఎక్కడికి తీసుకొచ్చారంటే బాత్ టబ్ కు. హీరోయిన్ రక్తం కలిపిన బాత్ టబ్ ను ఇంతకు ముందు రెడీ చేశారు కదా, అక్కడికి తీసుకొచ్చి హీరోయిన్ ను కూర్చోబెట్టారు. ఇప్పుడు బామ్మ అన్ని నిజాలను ఒక్కొక్కటిగా చెప్తోంది. యాక్చువల్ గా హీరోయిన్ గెస్ చేసిందంతా కరెక్టే. ఈ బామ్మ అసలు బ్లూమే కాదు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే కొన్ని సంవత్సరాల క్రితం నిజమైన బ్లూమ్ ఈ ఇంట్లో ఉండేది. ఆమెకు ఒక అందమైన మనవరాలు ఉండేది. ఆమె పేరే ఎమిలీ. ఆమెకు నయం కాని ఒక వ్యాధి వచ్చింది. అందువల్ల ఆ ఫ్యామిలీ ఆ అమ్మాయిని ఈ ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్లాలని అనుకున్నారు. కానీ ఆ బామ్మ మాత్రం ఇక్కడి నుంచి నేను రాలేను అని చెప్పింది. అప్పుడు ఆ కుటుంబం అంతా ఆ పాపను ఈ బామ్మను ఈ ఇంట్లో వదిలేసి వెళ్లిపోయారు. అందువల్ల ఆ బామ్మ కోపంతో ఆ ఫోటోలో ఉన్న ఫ్యామిలీలోని అందరి ముఖాలను రబ్ చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ పాప చనిపోయింది. మనవరాలి మరణంతో ఈ బామ్మ చాలా బాధపడింది. ఇక తను కూడా చనిపోవాలనుకుంది. కానీ ఏం చేసినా కూడా చావు తన దరి చేరలేదు. నన్ను నీ దగ్గరికి తీసుకుపో అని దేవుణ్ణి ఎంతో ప్రార్థించింది. కానీ ఆమెకు చావు రాలేదు. అప్పుడు దేవునికి బదులుగా దయ్యాలను పూజించింది. అప్పుడే స్టార్ట్ అయింది ఈ సమస్య. ఆమె మొర ఆలకించిన ఈవిల్ ఏం చేసిందంటే నీకు మరణాన్ని నేను ఇస్తాను, కానీ నీ ప్లేస్ లో వేరే వ్యక్తి ఉండాలని చెప్పింది. అప్పుడే ఒక అమ్మాయి అమాయకంగా వచ్చి ఈ ఇంట్లో ఇరుక్కుపోయింది. ఆ అమ్మాయి వేరెవరో కాదు, ఇప్పుడు ముసలితనంలో ఉన్న ఈ బామ్మే. ఈ ఇంటికి వచ్చిన తర్వాత బ్లూమ్ గా మారింది. ఆ తర్వాత నిజమైన బ్లూమ్ ఈవిల్ సాయంతో చనిపోయింది. ఆమెకు బదులుగా ఇప్పుడు హీరోయిన్ ఇరుక్కుపోయింది. ఇదిగో చూడమ్మా, నాకు వేరే దారి కనిపించలేదు. నాకు నా యంగ్ రూపం రావాలన్నా, నేను ఇందులోంచి తప్పించుకోవాలన్నా ఆ ఈవిల్ కు నేను ఇంకొకరిని ఇచ్చి తీరాలి. అదే నువ్వు అని చెప్పింది. ఆ తర్వాత చార్లెస్ అతని కూతురు ఈ బామ్మను బాత్ టబ్ లో ముంచి చంపేశారు. చంపిన కొంచెం సేపటికే మళ్ళీ కళ్ళు తెరిచి బయటకు వచ్చింది. ఇప్పుడు యంగ్ గా ఒక రూపం బయటకు వచ్చింది. ఈమెనే పలు సంవత్సరాల క్రితం బ్లూమ్ దగ్గర ఇరుక్కుపోయిన అమ్మాయి. ఆమె లేచిన తర్వాత ఇంకో ట్విస్ట్ ఇచ్చింది. చార్లెస్ ను హక్ చేసుకుని నాన్న నేను వచ్చేసా అంటోంది. యాక్చువల్ గా ఈమె చార్లెస్ తల్లి కాదు, అతని ఇంకో కూతురు. తన కూతురుకు ఇలా జరిగిందని తెలిసిన తర్వాత తన కూతురు ప్లేస్ లో పెట్టడానికి ఎవరు దొరుకుతారా అని అతడు వెతికాడు. అప్పుడే హీరోయిన్ కనిపించింది. ఉద్యోగం పేరుతో ఈ ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత యంగ్ గా మారిన తన రూపాన్ని చూసుకుని చార్లెస్ కూతురు సంతోషపడింది. ఇప్పుడు హీరోయిన్ దగ్గరకు వచ్చి నీకు ఇలా చేసినందుకు బాధగానే ఉంది, కానీ వేరే దారి లేదు. నువ్వేం భయపడకు. 2 వారాలు మాత్రం బాధగా అనిపిస్తుంది. ఆ తర్వాత అలవాటు అవుతుంది. అప్పటి వరకు నీకు జో సాయం చేస్తాడని జోను చూపించింది. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటంటే జో కూడా వీరితో కలిసి డ్రామా ఆడాడు. హీరోయిన్ ను ఇక్కడ వదిలేసి వారంతా వెళ్లిపోతున్నారు. ఇప్పుడు హీరోయిన్ ను చూపిస్తే ముసలితనంతో ఉంది. బ్లూమ్ ప్లేస్ కు హీరోయిన్ మారిపోయింది. ఇక యంగ్ గా మారిన ఆమె కారు దగ్గరకు వచ్చింది. అందులో ఉన్న చెల్లిని చూసి సంతోషపడింది. ఆమె ఎమిలీ కాదు. టోపీ పెట్టుకుని ఈ ఇంట్లో ఒక ఆయన తిరుగుతుండేవాడు కదా, అది వేరెవరో కాదు, ఈ బామ్మతో ఒప్పందం చేసుకున్న ఈవిల్. ఇప్పుడు హీరోయిన్ కరెక్ట్ గా ఇరుక్కుపోయింది. ఆమె తప్పించుకోవాలంటే తన ప్లేస్ లో ఇంకొకరిని ఇరికించాలని చెప్పి సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఫ్రెండ్స్, ఒక్కో సినిమాను ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మేమెంతో కష్టపడుతున్నాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈ ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సినిమాలు మీ ఫ్రెండ్స్ కూడా చూడాలంటే వారికి కూడా షేర్ చేయండి. ఇక మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.